హరి ఓం శ్రీ గురుభ్యో నమ. భసురలీలగాంచిరి సుపర్వులు భక్తజనైక మానసోల్లాసము కిన్నరీ జన విలాసము నిత్య విభూత మంగళావాసము సిద్ధ గుహ్యక నివాసము రజత భూవికాసి కైలాసము కాంతి నిర్జిత కులక్షితి భృత్సు మహద్విభాసము ధాతు విచిత్రితోద్దాతరత్నప్రభా సంగతోజ్వల తుంగ శృంగములును కిన్నర గంధర్వ కిం పురుషాప్సరోజన నికరాకీర్ణ సానువులును మానిత నిఖిల వైమానిక మిథున సద్విహరణైక శుభ ప్రదేశములను కమనీయ వనమల్లికా సుమనోవల్లికామతల్లీల సత్కందరములు అమర సిద్ధాంగనా శోభితాశ్రమములు విభుద జనయోగ సంపన్నివేశములను కలిగి బహువిధ పుణ్యభోగముల నొప్పు వినుత సుకృతములకు దండ వెండికొండ అది మరియు మందార పారిజాత సరళ తమాల సాల తార తక్కోర కోవిదార శిరీషార్జన చూత కదంబ నీప పున్నాగ చంపక పాటలాక అశోక వకుళ కుంద కురవక కనకామ్ర శతపత్ర కింశు కైలాస లవంగ మాలతి మధూక మల్లిక పనస మాధవి కుడజోదుంబర స్వచ్ఛ ప్లక్ష వట హింగుడ భూజ్య పూగ రాజ పూగ జంబూ ఖర్జూరామ్రాత ప్రియాడు నారికేళాంగుద వేణు కీచక ముఖర దరు శోభితంబును కలకంఠ కాలకంఠ కలవింక రాజకీర మత్తు మధుకర నానా విహంగ కోలాహల నెనద బధరీభూత రోదాంతరాడంబును సింహతరక్షు శల్య గవయ శరభ శాఖామృగ వరాహ వ్యాఘ్ర కుర్కుర రురు మహిష వృక సారంగ ప్రముఖ వన్య సత్వ సమాశ్రయ విరాజితంబును కదలీషండ మండిత కమల కహ్లార కైరవ కలిత పులినతలు లలిత కమలాకర విహరమాణ కలహంస కారండవ సారస చక్రవాక బక జల కుక్కుటాది జల విహంగకుల పూజిత కంకులంబును సలిల కేళి విహరమాణ సతీరమణీ రమణీ కుచమండల విలిప్తం మృగమద మిళిత హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగా తరంగిణి సమావృతంబును అయిన కైలాస పర్వతంబు వడగని అరవింద సంభవ పురందాది దేవగణంబులత్యద్భుతానందంబులంబుంద ముందట దారహీర హేమమయ విమాన సంకులంబును పుణ్యజన మానిని శోభితంబును నైన అలకాపురంబు గడిచి తత్పురబాహ్య ప్రదేశంబును తీర్థపాదుండైన పుండరీకాక్షు పాదారవింద రజ పావనంబును రతికేళి వ్యాసంగ పరిశ్రమ నివారక సలిల కేళి విలోల దేవ కామిని పీన వక్షోజ విలిప్త కుంకుమ పంక సంగత పిశంగవర్ణ వారిపూర విలసితంబున ఎందాలక నందాభిధానంబులో గల రజితయంబు దాటి తత్పురోభాగంబన వనగ సంఘృష్ట మలయ పరిమళిత మలయపవన ఆస్వాదన ముదిత మానస పుణ్యన కామిని కదంబమును వైదూర్య సోపాన సమంచిత కనకోత్పల వాపి విభాషితంబును కింపురుష సంచార యోగ్యంబునగు సౌగంధిక వన సమీపంబునందు. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. భసురలీల గాంచిరి సుపర్వులు భక్తజనైక మనసోల్లాసము. ఓ విదురా, చాలా గొప్పదైనటువంటి ఆ మెరిసిపోతూ ఉండేటువంటి ఆ కైలాస పర్వత ప్రాంతాన్ని భాసురలీల గాంచిరి సుపర్వులు అంటే ఈ దేవతలందరూ కూడా చూశారయ్యా. అది ఏమిటి అంటే భక్తజనైక మానసోల్లాసము. భక్తజనుల యొక్క మానసాలన్నీ కూడా ఉల్లాసంతో పొంగిపోయేటువంటిది కిన్నరీ జన విలాసము. కిన్నరీ మణులందరూ కూడా విలాసంగా అక్కడ తిరిగేటువంటిది నిత్య విభూత మంగళవాసము. నిత్యం ఎల్లప్పుడూ కూడా విభూతి మహత్తరమైనటువంటి సంపదలతో కూడుకున్నటువంటి మంగళాలకు నిలయమైనటువంటిది సిద్ధ గుహ్యక నివాసము. మహాత్ములైనటువంటి ఎందరెందరో సిద్ధులు, తర్వాత గుహ్యకులు అంటే యక్షులతో రాజత భూవికాసి కైలాసము. అటువంటి వాళ్లతో రాజత ప్రకాశిస్తూ ఉండేటువంటి భూ వికాసి కైలాసము. భూమి యందు వికసించినటువంటిది కైలాస ప్రాంతం అయ్యా. దానిని కాంతి నిర్జిత కులక్షితి భృత్సు మహద్విభాసము. అదే బ్రహ్మాండమైనటువంటి పర్వతాలతో నిండిపోయి శోభా వైభవాన్ని భూమాతకి అందించినటువంటి విధానంగా ఉండేటువంటి ఆ కైలాస పర్వత ప్రాంతాన్ని, ఆ కాంప్లెక్స్ ఆఫ్ కైలాసాన్ని భాసుర లీలలుగాంచిరి సుపర్వులు.
దేవతలందరూ కూడా మహత్తరమైనటువంటి ఆనందంతో చూశారయ్యా అని ధాతు విచిత్రతోద్దాతరత్న ప్రభా సంగతోజ్వల తృంగ శృంగములను నిన్న చెప్పినటువంటి ఆ శ్లోకాల యొక్క దానికే పోతన గారు అద్భుతంగా ఈ విధంగా ఆయన అనువాదం చేశారు. ధాతు రకరకాలైనటువంటి ధాతువులతో విచిత్రితోదాత్తరత్న ప్రభా సంగతోజ్వల తుంగ శృంగములను రకరకాలైనటువంటి ధాతువులతోనూ మణులతోనూ నిండిపోయినటువంటి కొండ శిఖరాలు కలిగినటువంటిది కిన్నర గంధర్వ కిం పురుష అప్సరో జన నికరాకీర్ణ సానువులను ఆ పర్వత సానువులలో కిన్నరులు గంధర్వులు కింపరుషులు అప్సరసులు తరువాత మిగతా దేవజాతులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ నికరాకీర్ణ సానువులను ఆ కొండల యొక్క సానువుల్లో వాళ్ళందరూ విహరిస్తూ ఉన్నారు. మానిత నిఖిల వైమానిక మిథున సద్విహరణైక శుభ ప్రదేశములను అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా విమానాలలో సభక్తృకులై అంటే ఇద్దరు భార్యాభర్తలు ఒక విమానంలో కూర్చొని చాలా అద్భుతమైనటువంటి ఆ విహార స్థలం కింద ఆ ఆనందాన్ని అనుభవిస్తూ అక్కడ ఉండేటువంటి మహత్తరమైనటువంటి ప్రభాశీలమైనటువంటి మంగళమైనటువంటి ఆ దృశ్యమాన ప్రపంచంలో వీళ్ళందరూ కూడా విహరిస్తూ ఉండేటువంటిది ఆ కైలాసం. కమనీయ నవ మల్లికా సుమనోవల్లికామతల్లీలత స్కందరములు అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా కమనీయమైనటువంటి కొత్తగా వికసించినటువంటి మల్లికలు, తర్వాత మాధవీలతలు, తర్వాత రకరకాలైనటువంటి పువ్వుల యొక్క లతలతో చెట్లతోనూ గుబాళించేటువంటిది అమర సిద్ధాంగన శోభితాశ్రమములు. ఆ కొండ గుహలన్నీ కూడా సిద్ధుల యొక్క సిద్ధులు భార్యలతో కూడుకుని విహరించేటువంటి ఆ కొండ గుహలవి విభుద జనయోగ్య సంపన్నివేశములను. విభుద జనులు అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు, దేవతలు లాంటి వాళ్ళు, ఆ దేవతాస్వరూపాలు కలిగినటువంటి వాళ్ళకి అది వాళ్ళకు ఉండేటువంటి సంపదలతో కూడుకున్నటువంటివి కలిగి బహువిధ పుణ్యభోగముల నొప్పు వెనుత సుకృతములకు దండ వెండి కొండ. ఆ వెండి కొండ ఎలా ఉంటుంటేట పుణ్యాల పూలదండగా ఉందిట. సుకృతములకు దండ, సుకృతములంటే పుణ్యాలన్నీ కలిపిలాగా ఒక మాల కింద కుట్టి ఆ మాల కొండ మీద ఇలా వేసినట్లయితే ఆ పుణ్యాల యొక్క వెలుగు, ఆ పుణ్యాల యొక్క మంగళాలు, ఆ పుణ్యాల యొక్క ఆ సువాసనలు ఇవన్నీ కూడా ఆ కొండ చుట్టూ ఇలాగ పరిచినట్టు ఆ కొండ మీద వేసినట్టుగా ఉండేటువంటి దండది వెండి కొండ. సుకృతములకు దండ వెండి కొండ. వీటిలన్నిటినీ కూడా ఈ దేవతాగణాలందరూ కూడా చూశారయ్యా అని చెప్పి ఇంకా పోతన గారు ఈ విధంగా నిన్న చూసినటువంటి శ్లోకాలకి ఈ విధంగా ఆయన అనువాదం చేశారు. మరి నువ్వు మందార పారిజాత సరళ తమాల సాల తాల తక్కోల కోవిదార శిరీషార్జున చోత కదంబ నీప నాగ పున్నాగ చంపక పాటలాశోక బకుళ కుంద కురవక కనకాంబ్ర శతపత్ర కింషు కైలాస లవంగి మాలతి మధుక మల్లికా పనస మాధవే కుటజ ఉదంబర అశ్వత్థ ప్లక్ష వట హింగుళ పూజ్య పూగ రాజపూగ జంబూ ఖర్జూర ఆమ్రాత ప్రియాడు నారికేళేంగుద వేణు కీచక ముఖర తరు శోభితంబును. బ్రహ్మాండం నిన్న చెప్పినటువంటి మొత్తం ఈ రకరకాలైనటువంటి చెట్లతో నిండిపోయినటువంటిది అది. కలకంఠ కాలకంఠ కలవెంక రాజకీర మత్న మధుకర నానా విహంగ కోలాహల నినద బదరీభూత రోదాంతరాళంబును. అంటే కలకంఠ కోయిలు కానీ, చిలకలు కానీ, కలవెంక పక్షులు కానీ, రకరకాలైనటువంటి హంసలు కానీ, తర్వాత మా పూల యొక్క తేనెను బాగా తాగి మత్తెక్కిపోయినటువంటి మధుకరాలతో కూడుకున్నటువంటి ధ్వనులతో నానా విహంగ కోలాహలంతో నినద బదరీభూత రోదాంతరాళ మొత్తం అంతరాళం అంతా కూడా ఈ వీటి యొక్క కలకూజితాలతో నిండిపోయింది. అక్కడ సింహ తరక్షు శల్య గవ శరభ శాఖామృగ వరాహ వ్యాఘ్ర కుర్కుర రురు మహిష వృక సారంగ ప్రముఖ వన్యసత్వ సమాశ్రయ విరాజితమును. ఈ రకరకాలైనటువంటి జంతువులతో సమాశ్రితమైపోయినటువంటిది. కదళీ షండ మండిత కమల కహ్లార కైరవ కలిత పులినతల లలిత కమలాకర విహరమాణ కలహంస కారండవ సారస చక్రవాక బక జలకుక్కుటాది జల విహంగకుల కూజిత సంకులంబును. అక్కడ ఉండేటువంటి ఆ చెరువుల చుట్టూ, అక్కడ ఉండేటువంటి కాసారాల చుట్టూ, అక్కడ ఉండేటువంటి సరస్సుల చుట్టూ
కదళీషండ అంటే అరటి చెట్ల యొక్క గుంపులతో ఆ సరోవరాల చుట్టూ అరటి చెట్లు ఉన్నాయి. అక్కడ ఏమిటి అక్కడ ఉండేటువంటి ఆ పద్మాల మీద, ఆ కలువల మీద, ఆ తామరల మీద పులినతల లలిత కమలాకర విహరమాణ వాటి మీద కలహంస కారండవ సారస చక్రపాక బక జల కుక్కుటాది జల విహంగుల కుకల పూజిత సంకులంబును ఆ పశువులన్నీ వచ్చి ఆనందంతో ఆ శివుణ్ణి ఆ కొండ మీద నిలబడి ఉన్నటువంటి శివుణ్ణి చూస్తూ ఈ పక్షులన్నీ కూడా కల పూజితాలు చేసేటువంటి ఉన్నాయి అక్కడ. సలిల కేళి విరహమాణ సతీ రమణీయ కుచమండల నిలప్త మృగమద మిళిత హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగా తరంగిణి సమావృతంబునైన కైలాస పర్వతంబు ఒడగని అని వాళ్ళు అక్కడ ఈ సరస్సుల్లోకి స్నానం ఆడడానికి వచ్చినటువంటి ఆ సతీరమణి వచ్చినటువంటి ఆ సతీదేవి యొక్క రమణీయ కుచమండల విలిప్త ఆవిడ స్నానం చేస్తూ ఉండేటప్పుడు ఆవిడ కుచమండలాల మీద పూసుకున్నటువంటి కుంకుమ కానీ గంధం కానీ రకరకాలైనటువంటి చందన సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆ సరస్సుల్లోనూ అక్కడ ఉండేటువంటి నంద అనేటువంటి నదిలోనూ కూడా విలిప్త ఉండేటప్పటికీ ఆ నది మొత్తం అంతా కూడా హరిచందన గంధ సుగంధ జలపూరిత గంగా తరంగిణి సమావృతం పైన అటువంటి నదితో ఆ కైలాస పర్వతం అంతా కూడా చుట్టబడి ఉందయ్యా అని మైత్రేయ మహర్షి విదురుడికి ఆ బ్రహ్మాండమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాన్ని పోతన గారు మహత్తరమైనటువంటి అనువాద రూపంలో మనకి చూపించారు. ఇది అయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి వచనం కూడా ఉంది. దానికి ముందు సంస్కృతం భాగవతాన్ని చూసి తర్వాత దానికి సంబంధించినటువంటి విశేషానికి వెళదాం. ఇప్పుడు ఏం చేశారంటే కైలాస పర్వతానికి ఆ కాంప్లెక్స్ని వీళ్ళు దూరం నుంచి చూశారు. చూసిన తర్వాత ఇంకా వాళ్ళు ముందుకు వెళుతూ ఉండేటప్పటికీ ఆ శివుడు ఉండేటువంటి ఆవాసానికి ముందు మరొక నగరం ఉంటుంది. ఆ నగరం గురించి చెప్తూ దదృషు స్తత్రతే రమ్యాం అలకాం నామ వై పురీం వనం సౌగంధికం చాపి యత్ర తన్నామ పంకజం. వీళ్ళు ఆ కైలాసంలోకి ఎంటర్ అయ్యే ముందు దూరం నుంచి వీటి యొక్క శోభంతా చూసిన తర్వాత వీళ్ళు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పటికీ దద్రసు అక్కడ రమ్యమైనటువంటి అలకాం నామ వైపురీం అలకా అని పేరు కలిగినటువంటి ఒక నగరాన్ని వీళ్ళు మొట్టమొదటి ఎంటర్ అవ్వాలి. ఆ అలకాపురాన్ని దాటిన తర్వాత కైలాసం దగ్గరికి వెళ్తారు. నామ వైపురీం ఆ అలకాపురం అనేటువంటి నగరాన్ని వీళ్ళు చూశారయ్యా. చూసి ఆ నగరానికి ముందు ఏమిటి ఉంటే సాధారణంగా పూర్వం నగరాలు నిర్మించేటువంటి సందర్భంలో నగరంలో బిల్డింగ్ కాంప్లెక్సెస్ రోడ్లు ఇవన్నీ వచ్చే ముందు ఆ నగరానికి ముందు చాలా కిలోమీటర్ల వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి వనాలు, రకరకాలైనటువంటి వృక్షాలు, రకరకాలైనటువంటి సరస్సులతో ప్లాన్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఎవరైనా ఆ నగరంలోకి ప్రవేశించేటప్పుడు ఆ చల్లటి గాలి, ఆ పుష్పాలు, ఆ సౌగంధం, అక్కడ ఆ నీళ్లు ఇవన్నీ చేసి నెమ్మదిగా నగరంలోకి వచ్చి సేద తీరుకునేటువంటి విధంగా ఉంటూ ఉండేవి. కాబట్టి అలకా నగరానికి ముందు సౌగంధికం వనం, సౌగంధికము అని పేరు కలిగినటువంటి ఒక వనం ఉంది. ఒక బ్రహ్మాండమైనటువంటి గార్డెన్స్ ఉన్నాయి అక్కడ. దదృశు చూశారు. అది ఆ అడవిలో పూసినటువంటి పుష్పాలకు వనం సౌగంధికం చాపి యత్ర తన్నామ పంకజం. అక్కడ ఆ వనంలో ఉండేటువంటి చెరువుల్లోనూ ఆ వనంలో పెరిగేటువంటి పుష్పాలన్నిటికీ కూడా సౌగంధికములు అని పేరు. సౌగంధిక పుష్పములు అంటారు. ఇదే మనకి భీముడికి ఆ సౌగంధిక పుష్పం వచ్చినప్పుడు అది నాకు తీసుకురా అని చెప్పి ద్రౌపది అడిగింది. ఆయన వెళ్ళాడు, ఆ సౌగంధిక పుష్పం పట్టుకొచ్చేటువంటి కథ భారతంలో వస్తుంది. అది పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆ వనానికి ఆ వనంలోకి వెళ్తూ ఉండేటప్పుడు అక్కడ ఏం కనిపించిందంటే నందాచ అలకనందాచ సరితౌ బాహ్యతః పురం తీర్థపాద పదాంభోజ రజసాతీవ పావనే. ఆ నగరానికి బయట అంటే ఏమిటి, ఈ లోపలికి వచ్చేసే ముందు
ఆ వనానికి ముందు నంద అలకనంద అనేటువంటి 2 నదులు ఈ అలకాపురం యొక్క బయట ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ బయట ఉండేటువంటి నంద అలకనంద అనేటువంటి 2 నదులు దాటిన తర్వాత ఈ సౌగంధిక వనం దాటిన తర్వాత అలకాపురం ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ నదులు ఏమిటి అంటే తీర్థపాదపద అంభోజ రజసాహ, పవిత్రమైనటువంటి తీర్థపాదుడు అంటే ఏమిటి? ఆ పాదాలే తీర్థ సమానమైనటువంటివి. అంటే మనం ఎప్పుడైనా సరే ఏ భగవంతుడివో మహానుభావుల యొక్క పాదాలని మనం ఒక్కసారి మనసులో తలుచుకుంటున్నాము అంటే అవి మాంసంతోనో లేకపోతే విగ్రహాలైతే రాతితోనూ చేసినటువంటి పాదాలు కావవి. అవి ఆ పాదాలు ఏమిటంటే తీర్థపాదములు అంటారు. తీర్థపాదపద, ఆ తీర్థపాదం అంటే ఏమిటన్నమాట? సర్వమైనటువంటి పవిత్రము, మంగళము, శుభ్రము, భద్రము ఉండేటువంటి ఒక పుణ్యరాశి పాద రూపంలో వస్తుంది కాబట్టి దానిని తీర్థపాద పదము, పదములంటే పాదాలు, అటువంటివి అంభోజరజసాహ. ఆ తీర్థపాద పదాలున్నాయే అవి అంభోజాలు, పద్మాలు లాంటివి. ఆ పద్మాల లాంటి పాదధూళి చేత ఆ శివుడు పాదధూళి చేత ఏం జరిగింది? అతీవ పవనే, అతీవ చాలా మిక్కిలిగా ఆ పావనం చేయబడినటువంటి నందాచ అలకనంద సరితౌ పురం బాహ్యత. ఈ నంద అలకనంద అనేటువంటి నదులలో శివుడు ఆయన నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఆ నదుల్లోకి కాళ్ళు పెట్టి నడుస్తూ ఆ నదుల మీద నుంచి నడిచి వెళుతూ ఉన్నప్పుడు శివుడు యొక్క పాదాల యొక్క పాదధూళి చేత నంద అలకనంద నదులు పవిత్రమైపోయినటువంటివి. అవి ఈ అలకాపురికి బాహ్యం బయట ఈ 2 నదులు ప్రవహిస్తూ ఉన్నాయా అన్న తరువాత ఆ నదుల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే యయో సురస్త్రియ క్షత్త అవరుహ్య స్వధిష్ణ్యత క్రీడంతి పుంససించంత్యో విగాహ్య రతికర్షితా. క్షత్త ఓ విదురా, రతికర్షితా, ఈ స్వర్గంలో ఉండేటువంటి వాళ్ళు, మిగతా లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు రతికర్షితా, అక్కడ ఉండేటువంటి భోగాల చేత బాగా అలసిపోయినటువంటి సురస్త్రియ, సురస్త్రీలందరూ కూడా స్వధిష్ణ్యత వాళ్ళ లోకాలన్నింటినీ వదిలేసి అవరుహ్య కిందకు వచ్చేస్తారు, కైలాస ప్రాంతానికి వచ్చేసి యయోహో ఎక్కడైతే ఈ 2 నదులు ఉన్నాయో వాటిల్లోకి విగాహ్య వచ్చి వీళ్ళు ఢోబక్కమని ఆ 2 నదుల్లోకి వస్తారయ్యా. వచ్చి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ భర్తలు కూడా వస్తూ ఉంటారు. అలాగ పుంసః సించంత్య క్రీడంతి, అలాగ వచ్చి వాళ్ళు అలసిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ భర్తలు వాళ్ళు కలిసి ఆ నదుల్లో మునిగినప్పుడు ఈ స్త్రీలందరూ కూడా ఆ భర్తల మీద ఈ నీళ్ళని ఇలాగ జల్లుతూ ఉంటారు అని వాళ్ళు అక్కడ మనకి చూస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తున్నారా అన్నట్టుగా కనిపిస్తోంది కానీ కాదండి. అక్కడ దృశ్యం ఏమిటంటే ఆ నదులు 2 ఏమిటి అనేటువంటి విషయం ఇందాక చెప్పాక తీర్థపాదపద అంభోజరజసాహ. మహాత్ముడైనటువంటి తీర్థపాదుడైనటువంటి శంకరుని యొక్క పాదధూళిచే నిండినటువంటి ఆ నదుల యొక్క ఆ జలాలని పతివ్రతులైనటువంటి అప్సరస స్త్రీలు, దేవతా స్త్రీలందరూ కూడా అక్కడ భోగాలు అనుభవించి కిందకు వచ్చిన తర్వాత ఈ పాదధూళి నిండినటువంటి ఈ నీటితో ఓ భర్తల్లారా మీరందరూ పునీతులు అవ్వండి అని చెప్పినటువంటి విధంగా ఈ నీళ్ళని వాళ్ళ మీద జల్లి ఆ పుణ్యంతో కూడుకున్నటువంటి నదులలో విహారం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మామూలుగా స్విమ్మింగ్ పూలుల్లోనూ లేకపోతే గోవా వెళ్ళో అక్కడ దాంట్లోనూ ఇది చేసి ఎంజాయ్ చేసేటువంటి ఆ పద్ధతి కాదు. ఇక్కడ పుణ్యనదీ జలాలలో భాతృకలై వాళ్ళు పుణ్యస్నానాలు చేసి అందులో విహరించడం అంటే పుణ్య నదులలో విహరించడం అనేటువంటిది అక్కడ జరుగుతుందయ్యా అన్నాడు. అంటే మనం వెళ్ళి చూడకపోయినా అటువంటి భావన మన మనసులో చేస్తూ ఉంటే మనకి మహత్తరమైనటువంటి అనుభవం కలుగుతుంది, మన దృష్టి దాని మీద నిలబడుతూ ఉంటుంది.
ఇదైన తర్వాత ఓ విదురా యయోస్నాన విభ్రష్ట నవ కుంకుమ పింజరం వితృషోపి పిబంచంభ వయయంతో గజ గజీ. తరువాత దేవతా స్త్రీలు ఆ నదుల్లో వచ్చి వాళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నారు కదా. అలా స్నానాలు చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒంటికి రాసుకున్నటువంటి కుంకుమ గంధాలు రకరకాలైనటువంటి ఆ సుగంధ ద్రవ్యాలతో వాళ్ళందరూ సమస్త భోగాలు అనుభవించేసేసి ఈ అలకనందల్లోకి వచ్చి వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళు రాసుకున్నటువంటి ఈ కుంకుమ ఈ సౌగంధక పదార్థాలన్నీ కూడా ఆ నీళ్ళలో కలిసిపోయేటప్పటికీ ఆ నీరంతా కూడా అద్భుతమైనటువంటి పచ్చ రంగుతో మెరిసిపోతూ ఉంటుంది. అలాగ మెరిసిపోతూ ఉండేటువంటి నీళ్లల్లో నుంచి వస్తున్నటువంటి ఆ సుగంధాన్ని చేత ఆకర్షింపబడి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఏనుగులు దాహం లేకపోయినా గబగబా వచ్చి ఆ అలకనందలో ఆ నీళ్ళని తాగుతాయి. తాగిన తర్వాత ఆ తాగుతూ వాళ్ళ భార్యలు ఉంటాయి, ఏనుగుల భార్యలు, వాళ్ళకి తీసుకొచ్చి ఈ నీళ్ళని వాళ్ళ చేత కూడా ఆ ఆడ ఏనుగుల చేత ఈ మగ ఏనుగులు తాగిస్తూ ఉంటాయ్యా అన్నాడు. గజాహ మగ ఏనుగులు వితృషహే అపి దాహం లేనివి అయినా తత్ స్నాన విభ్రష్ట నవ కుంకుమ పింజరం. ఆ దేవతా స్త్రీలు మునిగినందువల్ల వాళ్ళ శరీరాల మీద ఉండేటువంటి ఆ సమస్తమైనటువంటి దివ్య ఆ గంధాలన్నీ కూడా కలిగినటువంటివి ఆ మారినటువంటి పచ్చరంగు కలిగినటువంటి యయోహో ఆ రెండు నదులలోనూ అంబహ నీటిని గజీహి గజము అంటే మగ ఏనుగ, గజి అంటే ఆడయేను, గజీహి ఆడ ఏనుగుల్ని పాయయంత ఈ మగ ఏనుగులు వాటిని తాగిస్తూ ఉంటాయా, పిబంతి తాగుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఏమిటన్నమాట, సమస్తమైనటువంటి జంతువులు కూడా ఏనుగులు లాంటివన్నీ కూడా అంటే సమస్తమైనటువంటి ప్రాణులు కూడా శివపాదరజం చేత పునీతమైనటువంటి పుణ్యమైనటువంటి అలకనంద నదుల్లో సాక్షాత్తు దేవతాశ్రీలందరూ కూడా వచ్చి వాటిల్లో స్నానం చేసి ఆ సౌగంధం అంతటినీ కూడా నీళ్ళల్లో కలిపేసినటువంటి దానిని జీవుడికి సంకేతమైనటువంటి ఏనుగులు ఆడజీవులకి అంటే ఆ స్త్రీల యొక్క శరీరాల్లో ఉండేటువంటి జీవులకి ఇవి ఈ జలాన్ని తాగిస్తూ ఉంటారు వాళ్ళకి దాహం లేకపోయినాను అన్న తరువాత ఇప్పుడు నెమ్మదిగా ఈ నదులు రెండు దాటుకుంటూ దేవతల్ని బ్రహ్మగారు లీడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉండేటువంటి సందర్భంలో అలకాపురంలోకి ఈ నెమ్మదిగా ప్రవేశిస్తూ ఉన్నారు. తారహేమ మహారత్న విమాన శతశంకులాం జుష్టాం పుణ్యజన స్త్రీభిర్యదాఖం సతడిద్వనం. అక్కడ ఇలాగ వీళ్ళు ఈ నదులు రెండు దాటేటప్పటికి అక్కడేమో బ్రహ్మాండంగా ఆకాశం కనిపిస్తుంది. ఆకాశం నిండా తారహేమ మహారత్న విమాన శతశంకులాం. ఇలా ఒక్కసారి ఇలా కళ్ళు పైకెట్టి చూసేటప్పటికీ అక్కడ మొత్తం ఆకాశం అంతా కూడా వందలాది విమాన శతశంకులాం శతాధికమైనటువంటి విమానాలతో ఆ ఆకాశం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆకాశం అంతా కూడా ధ్వనులతో ఉంది, విమానాల యొక్క చప్పుడుతో ఉంది. ఆ విమానాల్లో ఏమున్నాయంటే తారహేమ మహారత్న అంటే రకరకాలైనటువంటి ముత్యాల దండలు, తర్వాత బంగారంతో కూడుకున్నటువంటి రత్నాలు పొదిగినటువంటి ఆ వందలాది విమానాల్లో అక్కడ విహారాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరంటే పుణ్యజన స్త్రీభి పుణ్యస్త్రీలైనటువంటి ఆ యక్ష కన్యలందరూ కూడా ఆ యక్ష స్త్రీలందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారయ్యా. ఆ చేస్తూ ఉండేటువంటిది ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆకాశంలో మెరుపులు వస్తున్నట్టుగా, మేఘాలలో మెరుపులు వస్తున్నట్టుగా, ఈ మేఘాలేమో విమానాలు అనుకుంటే అందులో మెరుపులేమో ఈ యక్షస్త్రీలు, వీళ్ళు యక్షస్త్రీలేమో మెరుపుల కింద, తర్వాత ఏమో అక్కడ ఉండేటువంటి మేఘాలేమో విమానాల కింద. ఇది సాధారణంగా ఆకాశంలో మేఘాలు ఉంటాయి, అందులో మెరుపులు ఉంటాయి కదా. ఇప్పుడు మేఘాలు మెరుపులు పక్కన పెట్టేసినట్లయితే ఆ మేఘాల బదులు విమానాలు, ఆ విమానాల్లో మెరుపు తీగల్లాగా మెరిసిపోతూ ఉండేటువంటి యక్షస్త్రీలని ఈ దేవతా గణం
లెడ్ బై బ్రహ్మగారు వాళ్ళందరూ అవి చూశారయ్యా. చూసిన తరువాత వీళ్ళు ఆ కుబేరు ఆ అలకాపురిలోకి ఎంటర్ హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగంధికం చతత్ ద్రుమై కామదుర్గైర్హృదయం చిత్రమాల్యఫలచ్ఛదై. ఆ అలకాపురి నగరం చుట్టూ కూడా ఈ సౌగంధిక వనం ఉంది కదా, కాబట్టి ఇది యక్ష ఈశ్వరపురీం యక్షరాజు అయినటువంటి కుబేరుడు నగరాన్ని హిత్వా దాటి వాళ్ళు చిత్రమాల్య ఫలచ్ఛదై రంగురంగుల పుష్పాలు తర్వాత ఫలాలతో కూడుకున్నటువంటి కామదుఘై ధ్రుమై సర్వ కోరికలను తీర్చేటువంటి కల్పవృక్షాలతో కూడుకున్న హృదయం చాలా మనోహరంగా ఉండేటువంటి తత్ ఆ సౌగంధికం ఆ సౌగంధికం అనేటువంటి వనాన్ని వీళ్ళు చేరుకున్నారయ్యా వీళ్ళు అని చెప్పి ఆ కుబేరుడి యొక్క ఆ నగరాన్ని అలా మామూలుగా చూసేసి అక్కడ సౌగంధిక వనం అని చెప్పి ముందు వనం ఉందిగా, ఆ వనం మొత్తం అంతా ఆ సిటీ అంతా వ్యాపించిపోయిందిగా. ఆ సిటీలో ఆ వనంలోకి ఆ గార్డెన్స్లోకి వీళ్ళు దేవతలందరూ వెళ్ళారు. అక్కడ అన్నీ కూడా ఏమున్నాయంటే కామదుఘైర్హి సమస్తమైనటువంటి కోరికలను తీర్చేటువంటి కల్పవృక్షాలతో చాలా హృదయంగా ఉండేటువంటి అక్కడికి వీళ్ళు చేరుకున్నారయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.